మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్లో శ్రీ అరవిందుల వారు ద అడోరేషన్ ఆఫ్ ద డివైన్ మదర్ అన్నదానికి తాతగారు తెలుగులో మాతృశ్రీ పూజ అని చక్కటి టైటిల్ పెట్టి వర్ణించారు. కొంత పద్య రూపంలో ఉంది, కొంత గద్య రూపంలో ఉంది. అంటే బ్రహ్మన్ గురించి తెలుసుకున్న తర్వాత యోగి ఆ స్థితికి ఈ తల్లిని తెలుసుకున్న స్థితికి తేడా ఎలా ఉంది అనేలాగా ఇందులో మనకు తెలుస్తుంది. ఈ జగజ్జనని గురించి పూజ, ఆవిడ బ్లెస్సింగ్ తర్వాత వస్తుంది. ఇది 323వ పేజ్ నుంచి 334వ పేజ్ వరకు ఉంది తెలుగు సావిత్రిలో. మాతృశ్రీ పూజ ప్రారంభిద్దాం. మానవుడు పుట్టుటెదుగుట మడియట అనడి నాటకంబున తనకున్న మేటి పాత్ర ఎట్లు తా నిర్వహించుటో ఎరుగగోరి జనుడు వెదుకును తెలిసిన జనని కొరకు. ఈ పుట్టటం చనిపోవటం అనే ఈ సైకిల్లో ఎలా జీవించాలి, అర్థం ఏమిటి ఈ జీవితానికి అని తెలుసుకోవాలనుకున్న మనిషి ఎవరిని వెతుకుతాడంటే కారణం తెలిసిన జననిని వెతుకుతాడు, ఆ తల్లిని వెతుక్కుంటాడు. ఆవిడే చెప్పగలదు తన జీవితానికి ఉన్న లక్ష్యం ఏమిటి, ఎందుకు ఈ జీవితం ఇలాగా అని. తెలిసినటువంటి గురువులు తెలిసినంత వరకు మనలను తీర్పరులైరి. వారి తీర్పున వ్రతములు భారమైన యజ్ఞయాగాదులెన్నియో ఆచరించి పూర్వమీమాంస కర్మలు పూర్తి చేసి కర్మఠండగు సుజ్ఞాని కాని వాని కారణంబున ఆత్మను కానలేడు. కర్మ వెంటాడు బుద్ధులు కర్మగతము. ఆత్మగతంబులెట్లగును అంటే కర్మలు చేస్తూ వెళ్తూ ఉంటే కర్మఠుడు అంటే ఎక్కువ దీక్షగా కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మల వల్ల వచ్చేవన్నీ మళ్ళీ వెంటాడుతూ ఉంటాయి తప్ప ఆత్మగతం బెట్లగును, ఆత్మజ్ఞానం రావట్లేదే ఈ కర్మకాండల్లో నుంచి. కావు, ఆత్మగతము కావు. ఆత్మజిజ్ఞాస మానవుని అందుకొరకు కర్మబంధంబు త్రెంచుకోగలగవలయు. ఆత్మజిజ్ఞాస మానవుని అంటున్నప్పుడు కర్మబంధాలు తెగితేనే ఆత్మజిజ్ఞాస వస్తుంది. కానీ నువ్వు ఇంకా కర్మలు చేసిన కొద్దీ కర్మబంధాలు పెరుగుతాయి తప్ప ఆత్మజిజ్ఞాస ఇందులో నుంచి రాదు, కర్మకాండల్లో నుంచి. ఆత్మ ఎరుగుట అనున్నది అనువున పడును. అచ్చమగు ఎరుకలు మనకు అందునప్పుడు ఆత్మ జిజ్ఞాసతో బయలుదేరితేనే సరైన పాత్లో మనం వెళ్తాం. అచ్చమగు ఎరుకలు మనకు అందినప్పుడు నిశ్చలమగు విశ్రాంతి నిలిచి పొలచు. అట్టి విశ్రాంతి అన్నింటిని ఆవరించి జగము మిథ్య ఎటంచును ఛాయ తొలగు. దృశ్యమనున్నది నశ్యమను త్రోవ విడుచు. దృశ్యమానంబుగాక అదృశ్యమైన దివ్యతత్వంబు నిత్యంబు నవ్యమైన బ్రహ్మభావంబు సత్యమై ప్రబల నీని నాశరహితంబుగా నిల్చునమ్ము మధ్య. నాశమైపోవు రూపంబుల ఆశ కోర్కె. సుఖము దుఃఖము చెడు మంచి శోభనంబు రూపుతోడన వచ్చును రూపడంగు. రూపవంతంబులన్నీయు రూపడంగు. రూపరహితంబులే నిలిచి ఏపుచూపు. అంటే 4-5 స్టాంజర్స్ చదివాను. ఇందులో నుంచి ఏమిటంటే ఎప్పుడైతే ఆత్మ జిజ్ఞాస పెరుగుతుందో అప్పుడు నిజమైన ఎరిక, తెలుసుకోవాల్సింది మనకి తెలుస్తుంది. అప్పుడేమవుతుంది, జగము మిథ్య అని అనుకునే విధానం మారిపోతుంది. ఎందుకంటే మొత్తం ఆ బ్రహ్మం అనే ఆత్మమయం అనేది తెలుస్తుంది. కాబట్టి
ఈ దృశ్యాలు, ఈ జగం మిథ్య అనేది తొలగుతుంది. సుఖము, దుఃఖము, చెడు, మంచి ఇవి బయట ఉన్న బాహ్య అందాలతోటి కూడి మన దగ్గరికి వస్తున్నాయి అంటుంటామే, అవన్నీ తొలగి రూపరహితంబులే నిలిచి ఏపు చూపు. అంటే రూపరహితంబు నిత్యంబు రూఢమైన దివ్యభావంబు మనలోన తిరుగుచుండి సగము తానుగా మెదలును సగము కాదు నిలుచు సగముగా అంతయు నిలువవలయను. ఇప్పటి వరకు మనకి సగం జ్ఞానంతో కొంత తెలిసినది పోయి సంపూర్ణంగా తెలిసే స్థితికి మనం రావాలి. ఈ బాహ్య రూపాలతోటే సుఖదుఖాలు, ఈ శరీరాన్ని అంటుకునున్న సుఖదుఖాలే శాశ్వతాలనే భ్రాంతి పోతుంది. నిలువనేరని దానిని తొలగద్రోచి కాదు కాదంచు లాభంబు లేదటంచు నమ్మరాదిది అరువుల సొమ్మటంచు విషయ సుఖముల విడుపు వివేకమగును. ఈ యోగి తన పాటలో తెలుసుకునేది కూడా ఇక్కడ చాలా చక్కటి పద్యంలో చెప్పారు. విషయ సుఖముల విడుపు వివేకమగును అంటే ఈ విషయ వాంఛలు సుఖాలు ఉన్నాయే, శారీరకమైన ఇంద్రియాలకి లోబడి ఉండే సుఖాలు, ఇవి మనని ఆత్మ జిజ్ఞాస మార్గంలో తీసుకెళ్ళడానికి పనికిరావు అనే వివేకంతో వీటిని వదిలివేయటం అనేది శ్రేయస్కరం. సుఖము విడుచుట చేతనే సుఖములబ్బు ఆశ కోరిక అనునవి అవలజనును నేను అనునట్టి భావమే పోను పోను మరుగునంబడి మంచినే మరుగుటగును. మనము మంచిని ఎలా అలవాటు చేసుకుంటాము అంటే ఈ నేను అనే భావాన్ని దూరం తోయడంతో నిజమైన మంచి మనకి అబ్బుతుంది. సుఖము విడుచుట చేతనే సుఖములబ్బు అది అన్నమాట. అంటే ఈ ఇంద్రియాలకి లోబడ్డ సుఖాలని మనం విడవటం వల్ల శాశ్వతమైన సుఖానికి మనం మార్గం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వృత్తి రహితత్వమందు నిర్వృత్తి గలుగు జనన మరణంబులు ఛాయ తొలగు విధికి లొంగుట నుండి విధము పోవు ఆత్మ నెరుగుటకు అప్పుడే అవసరంబు. ఈ విధి విధానాలన్నింటినీ దాటగలిగేలాగా ఆత్మని తెలుసుకుని ముందుకు వెళ్తాం. కాబట్టి ఆత్మ జిజ్ఞాస అనేది మనలో పెరిగినప్పుడే ఏమిటి ఈ సృష్టి, దీనికి కారణం ఏమిటి, అసలు లక్ష్యం ఏమిటి అనేవి మనం తెలుసుకోగలుగుతాం. ఇంటి నలుకంగా పండుగ ఎట్టలగును అంత మాత్రాన ఎరుగవు ఆత్మనెప్పుడు ఆత్మ సాన్నిధ్యమును చేరి తంతె సుమ్ము ఆత్మశాంతియే నీకప్పుడు అందుచుండు. ఆత్మజ్ఞానం అనేది అంత తేలిగ్గా రాదు. అంటే జనన మరణంబుల ఛాయ తొలగి ఆత్మ నెరుగుటకప్పుడే అవసరంబు అన్నాక ఆత్మ సాన్నిధ్యమును చేరి తంతె సుమ్ము ఆత్మశాంతియే నీకప్పుడు అందుచుండు. కాదన్నచోనేమి కాదు వత్స అంటే ఈ జన్మ కాదు, జన్మరాహిత్యం కావాలి, ఆత్మలో ఐక్యమైపోవాలి అనే స్థాయి వస్తుందేమో, అదే నీకు పండగ అయిపోకూడదు, అదే నీ అంతిమ లక్ష్యం కాకూడదు. పారిపోవుట అనున్నదే పందతనము పారి సన్యాసివైనంత పట్టదేమి మిథ్య అనంత మాత్రాన ఏమియును పోదు. ఈ ప్రపంచం మిథ్య, ఈ జగం మిథ్య అనేసి అంతా వదిలేసి సన్యాసం తీసుకుని బ్రహ్మంలో ఐక్యం అయిపోవటం అనేదే నీ జీవితానికి లక్ష్యం కాదు. ఈ సృష్టికి లక్ష్యం లేదు కాదులు కావు. తథ్యమైనట్టు దాని వెందగులవలియు, తథ్యమైనట్టి దాని వెందగులవలియు, కాదు అనేదాని కాదు, తథ్యం అవును అనేదాని వెంటపడు, కాదు వెంట కాదు అవును వెంటపడు. కాదు కాదంటే ఇక నీవు కట్టిపెట్టు, అయినదేదియో దానినే అందుకొనుము. ఏదైతే అవునో దాన్ని పట్టుకోవడానికి చూడు. అవును ఇది ఇట్టిదని చెప్పనవును మనకు, అన్నిటికైనా ఓంకారమదిగో వత్స, ఉన్నదానిని బట్టి నీ ఉండవలయు. అదిగో ఆ ఓంకారం చేసుకో, అన్నింటినీ పట్టుకో, వదిలిపెట్టడం కాదు. అన్నింటిలోనూ బ్రహ్మాన్ని చూసే స్థితి అప్పుడు వస్తుంది, వదిలిపెడితే రాదు. లేని ఇతరము పట్టిన లేకపోదు, ఉన్న ఓంకారమును బట్టి ఉందువయ్యా, కాన నశ్వరమైనట్టి దాన్ని వదిలి నీలో సగమైన నిత్యతను ఎన్నుకొనుము. నీలో సగం నశ్వరం సగం నిత్యం అనుకుంటే
ఏదైతే నిత్యమో దాన్ని పట్టుకోవడం నేర్చుకో. మునిగిపోయేడు పడవతో మునగవలదు, ఒడ్డు చేర్చెడి పడవకే తెడ్డుకట్టు. మునిగిపోయిన సర్వము మునిగిపోవు, కాన తారక మంత్రంబే పూనవలే. కొట్టుకుపోతే సగం కొట్టుకుపోవడం కాదు, పూర్తిగా కొట్టుకుపోతావు. కాబట్టి తారక మంత్రం ఏదైతే నిన్ను ఈ సముద్రాన్ని దాటిస్తుందో ఆ మంత్రాన్ని పట్టుకో. కామక్రోధములు లేకుండా కాచుకొనియు ఆశ ఈసుల నావల త్రోసివైచి అన్నిటినీ సన్యసించిన అంత మాత్ర నీవు సృష్టికి చేసిన సేవ ఏమి? ఓకే, ఆశల్ని జయించావు, ఆశలు లేవు, ఇంద్రియాలని జయించావు, కామక్రోధాలు జయించావు. దానివల్ల ఈ సృష్టికి నువ్వు చేసిన సేవ ఏమిటి? నీవు వ్యక్తిగతంగా ఈర్ష్య అసూయల్ని జయిస్తే సృష్టికి నువ్వు చేసిన మహోపకారం ఏమన్నా ఉందా? సృష్టి నాటకమున పాత్ర ఏది నీకు? ఎందులకు పూర్వ విజ్ఞానం అందుకొంటివి? ఇంత శ్రమపడి మాత నిన్నేల కనెను, మాతృగర్భ సాఫల్యంపు మార్గమేది? నీ తల్లి నిన్ను పుట్టించింది ఎందుకు? ఆవిడికి తగిన కొడుకు అవ్వాలనుకుంటే నేను ఈర్ష్యాసూయలు జయించాను, ఇంకంతా మిథ్య అనుకుని వెళ్ళిపోవడం కోసమా? ఈ జీవితం వృధా అనుకోవడం కోసమా నీ తల్లి నిన్ను కన్నది? అనుచు తలపోసి చూడంగా కనులకప్పుడు దివ్య మార్గంబు ధామంబు దివ్య కాంతి, దివ్య పరిణామశీలమౌ దివ్య మానవత్వమనున్నది మనకు అందవలసి ఉండు. ఎందుకు తల్లి నన్ను కన్నది, ఏమి సాధించాలి అని కనుక నువ్వు ఆలోచిస్తే దివ్య పరిణామశీలమౌ దివ్య మానవత్వం అనున్నది మనకు అందవలసి ఉంది. దానికోసం మనం కృషి చేయాలి. పరిణామశీలం, గ్రాడ్యువల్గా ఎవల్యూషన్లో అందుకోవాల్సిన లక్ష్యం ఇది బాబు. మనసు కంటే అతీతమౌ మనసు కలిగి మానవుని కంటే అధికుడవు మానవుండు. సూపర్ మైండ్, సూపర్ హ్యూమన్ స్టేజ్కి మనం వెళ్ళాలి. ప్రాణులకు పైన దివ్యమవు ప్రాణి అగుచు ధరణి దేవుండే కావలే నరుడు ఎప్పుడే. ధరణిలోనే దేవుడు అవ్వాలి మానవుడు, నరుడు. అది నాయన నీ తల్లి, నువ్వు ఆవిడ నిన్ను కన్నందుకు సఫలం అవ్వాలి నీ జన్మ అంటే చేయాల్సింది అని ఈ పద్య రూపంలో చెప్పాక ఇప్పుడు గద్య రూపంలో చక్కగా వివరంగా మనకి చెప్తున్నారు. మన ప్రాణ అన్నమయముగా ఉన్న ఈ శరీరమందు నేను అనబడు జీవుడును. ఈ రూపును పొందుటకు ముందున్నట్టి స్థితి ప్రాణం. ప్రాణం ఎక్కడుంది అంటే మనం ఈ శరీరంలోకి రాకముందు కూడా ప్రాణం ఉంది. నేను అనే ఈ ఐడెంటిఫికేషన్ రాకముందు కూడా ఉన్నది ప్రాణశక్తి. విశ్వవ్యాప్తముగా అంతటా నిండి జగత్ప్రాణముగా ఉన్నది. అప్పుడు అది ఎక్కడుంది ఆ ప్రాణం అంటే మొత్తం ప్రాణమయం. అట్లే అన్నమయమైన శరీరమును ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లుగా లేదా ఆక్సిజన్, ఉదజని, నత్రజని, భాస్వరము, కార్బను అణువుణువులుగా వ్యాప్తినంది ఒక రూపము అందకయుండగా ఏదో ఒక దివ్య సంకల్పము వలన లేదా ఏదో ఒక దివ్య ప్రేరణ వలన, ప్రచోదనము వలన ఒకటిగా అగుచున్నవి. ఈ శరీరంలో ఉన్న రకరకాల ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అన్నీ మామూలుగా ఎక్కడైనా ఉన్నాయి, కానీ ఒక ప్రచోదనం, ఒక ఆలోచన, ఒక సంథింగ్ రాబట్టి అవన్నీ కలిసి ఒక శరీరం ఏర్పడుతుంది. ఆ పూనకము వల్లనే ప్రాణము ప్రాణియగుచున్నది. పూనకం అంటే ఆ డిజైరు లేకపోతే ఇంక్లినేషను, ఇంటెన్షను, దానివల్ల ఒక శరీరం ఏర్పడి ఈ అనంత ప్రాణంలో నుంచి కొంత ప్రాణం అందులోకి వచ్చి ఒక శరీరము, అందులో ఒక జీవము ఇలా ఏర్పడుతోంది. ఆ పూనకము వలనే ప్రాణము ప్రాణియగుచున్నది. విశ్వమంతటను వ్యాపించిన ప్రాణం ఒక చోట చేరి విడివడిపోయి ప్రాణి ఎగుచున్నది. ఒక్కొక్క ప్రాణి అలాగా వస్తోంది విడివిడిగా. ఆ ప్రాణికి నేను అను ఎరుక ఏర్పడును. అంతే కదా, నేను, నాది అనే ఎరుక పుట్టంగానే వీడు మన పిల్లవాడు,
అని తల్లిదండ్రులకి, వాడికి కూడా నేను, వీళ్ళు నా అమ్మా నాన్న, వీళ్ళు మా తాతయ్యలు ఇలాంటి ఎరుక. కొత్త వాళ్ళు బయట వాళ్ళని చూస్తే ఏడవటం, వీళ్ళని చూస్తే నవ్వడం, ఇవన్నీ చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రాణికి నేను అని ఎరుక ఏర్పడును. నేను ఉన్న చోట గుర్తు తెలియను, అంతే కదా. ఇది నాది, ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా అమ్మ, ఇది నా నాన్న. తాను కాని ఇతరమును వేరుపరుచుకొనును. అదే చెప్పాను కదా, అంత చిన్న పిల్లలు కూడా వాళ్ళు కాని వాళ్ళ మొహం చూస్తే ఏడవటం. మనస్సు పనిచేయును, స్పర్శ, ఇతర వస్తువులను తాకుట, ఆ తర్వాత ఇతర వస్తువులు అన్నముగా స్వీకరించుట. చిన్నపిల్లలైతే అంతా అన్నమే అనుకుంటారు, కనపడ్డది ఏదైనా నోట్లో పెట్టేసుకోవాలనుకుంటారు, చూసారా. ఆ తర్వాత మనకి ఇది అన్నం, ఇది కాదు అని మనం అనుకుంటాం. అని స్పర్శించటం, తర్వాత అది తినడానికి వస్తుందా, లోపలికి వెళ్తుందా, ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఇతర వస్తువులను అన్నముగా స్వీకరించుట, కదలుట, ఎదుగుట, ఇట్లు జీవిక సాగి సంసార బంధమున చిక్కుకొనును. చిన్నగా ఆ నేను అనేది పెద్దదైన కొద్దీ ఈ సంసార బంధంలో ఇంకా బాగా మనకు ఒక ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీకి కొన్ని ప్లాన్లు, కొంత నాది కొంత కానిది అనే విచక్షణ. ఇట్లు జగమంతటా నిండిన ప్రాణము విడివడి వేరై ఒక ప్రాణిగా అగుటకు కారణముగు ప్రేరణమును జగన్మాత అనియు జగత్కర్త అనియు వ్యవహరింతుము. ఇలాగా ఈ ఏ పూనకం వల్లైతే ఈ శరీరం వచ్చి, పూనకం అంటే ఇక్కడ ఇంటెన్షన్, పూనిక, విల్, దాన్ని దేనివల్ల అయితే ఇది జరుగుతోందో ఆ శక్తిని జగన్మాత, జగత్కర్త అని మనం అనుకుంటాం. ఆ జగన్మాత అంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఇన్ని రకాల ప్రాణులు రావడానికి వెనకాతలున్న విల్లుందే, శక్తి ఉందే, ఆ జగన్మాత ప్రాణులను సృష్టి చేయుట, పూనిక ఇచ్చుట ఎందుకు ఆవిడ పుట్టిస్తోంది ఇంతమందిని? పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లగుటక పుడతారు, చేస్తారు, ఇంక వేరే వాటికి ఏమీ ఇంకొక లక్ష్యం లేదు అనేలాంటిగా గడపటానిక మన ఈ జీవితం? కాదు, ఎన్నటికి కారాదు. ఆ జగన్మాత బిడ్డలము గనుక ఆమెకు తగిన సంతానముగా మనలను ఆ తల్లియే దిద్ది తీర్చవలయును. ఆవిడే మన్ని తనంత వానిగా చేస్తుంది. ఆ మాత కృప వలనే మానవునిలో దివ్య జ్ఞానము ఆవిర్భవించుచున్నది. సృష్టి రహస్యములను తెలుసుకొనగలుగు విజ్ఞానము ఆ తల్లి కృప వలనే మానవునిలో ఆవిష్కరింపబడుచున్నది. ఇదే అరవిందులు ఆ బ్లెస్సింగ్ తోటి మైండ్ పవర్ఫుల్గా పైవి తెలుసుకోవటమే కాదు, ఈ భూమి, ఈ సృష్టి, వీటిని కూడా చాలా మటుకు తెలుసుకుని మనం విజయం సాధిస్తున్నాం. అట్టి ఆవిష్కరణ వలన మన చుట్టూను గల మాయావరణము తొలగిపోవుట జరుగుతున్నది. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మాయ అంతవరకు తొలుగుతుంది. మానవుడు ఎంతయో ముందునకు పోవుచున్నాడు, భౌతిక విజ్ఞానములో ఎంతయో ముందునకు వెళ్ళుచున్నాడు. మనోమయ కోశము, ప్రాణమయ కోశమునను ఈ అంతరంగపు ఆవరణలోనూ ఎంతో విజ్ఞాన వికాసము వెల్లివిరియుచున్నది. అది మనకి ఇప్పుడు కూడా తెలుసు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇంకా స్పేస్ రీసెర్చ్ అని, రకరకాలుగా ఈ బాహ్య ప్రపంచంలోకి మనం ఎంతగా చొచ్చుకుపోతున్నాం అనేది మనకి తెలుసు. ఈ విజ్ఞాన వికాసము వలనే ఇప్పుడు ఎందరో మహాయోగులు, బ్రహ్మ ఋషి ఉత్తములు, మాస్టర్లుగా, గురువులుగా అవతరించుచున్నారు. ఆమె ప్రేరణ వల్లనే, ఈ విజ్ఞాన వికాసం వల్లనే ఎంతోమంది గురువులు వస్తున్నారు. వారిలో ఆ దివ్య కిరణ ప్రసారము అచ్చపుటెరుక యొక్క వెలుగు రేఖలుగా ప్రసరించుచున్నది. అచ్చపుటెరుక అంటే ప్యూర్ నాలెడ్జ్, పైనుంచి వచ్చేది అబ్సల్యూట్ నాలెడ్జ్ కిరణాల కింద వస్తోంది. కావుననే బ్రహ్మము ఎరుగవలయుననియు, బ్రహ్మానుభూతి అందుకొనవలననియు, అమృత సిద్ధిని బడయవలననియు ఇప్పటి యోగ సాధకులకు మాస్టర్లు ఉవ్విళ్ళూరుచున్నారు. ఈ పదం ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, దివ్య పరిణామశీలం. ఇంతకుముందు మాస్టర్లకి ఇది తట్టలేదు.
ఇప్పుడు మాస్టర్లు దీనికోసం కృషి చేస్తున్నారు అంటే స్పిరిచువల్ ఇవల్యూషన్లో సిద్ధి పొందటం, ఆ తర్వాత బ్రహ్మంలో ఐక్యమవటం కాకుండా ఇంకా ఆ పై స్థితికి వెళ్ళి ఈ భూమిని అమృతమయం చేయాలి అనేలాంటి జ్ఞానం ఆవిడివ్వబట్టే దాన్ని రిసీవ్ చేసుకుని ఇప్పుడు మాస్టర్స్ దానికోసం ట్రై చేస్తున్నారు. ఈ ఉవ్విళ్ళూరుట ఎచ్చటి నుండి వచ్చినది? ఈ ఊటకు మూలమేది? ఈ పూనకమునకు కేంద్రమేది అని పరిశీలించునుచో ఈ మాస్టర్లు అట్టి పూనికనందుటకు కారణము ఆదిశక్తియకు జగన్మాతయే అని తెలియను. ఆ తల్లి ప్రేరణం వల్లనే ఈ యోగ సాధనలు గుబురులు గొనుచున్నవి. క్లస్టర్స్ వేరువేరుగా కనిపించు ఈ గుబురులు, తాతగారు బ్రాకెట్స్లో సెంటర్లు అని రాశారు. వేరువేరుగా కనిపించు ఈ గుబురులు వేరు కానే కారు. అన్నిటికీ మూలము ఆ తల్లియే. అంటే శ్రీ అరవిందుల యోగం, ఇంటిగ్రల్ యోగా ఒకటనుకుని మాస్టర్ సివివి గారి భృక్తరహిత తారక రాజయోగం ఒకటనుకున్నా అవి వేరు కావు అనేలాగా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి. అన్నిటికీ మూలము ఆ తల్లియే. అటు రామకృష్ణ పరమహంస కాళీమాత అన్నను, ఇటు శ్రీ అరవిందయోగి అతీత మానవుడు దేవమానవుడు అనినను, ఇచ్చట మాస్టర్ సివివి వారు ఎటర్నిటీ నిత్యత సత్యము అనినను, ఐన్స్టీన్ మహనీయుడు సృష్టి అంతయు సాపేక్షమనినను, ఇవి అన్నీయు ఆ జగన్మాత యొక్క కరుణా సముద్రము నుండి వెలువడిన ఎరుక అలల తళుకు బెళుకులే గాని వేరు కావు. ఆ తల్లి కంటి నుండి వెలువడు తేనెవాకలే ఇట్లు విడివిడిగా ఆయా భూమికలలో ఉపాధి భేదమును బట్టి బహురూపములుగా కనిపించును. బహుశ్యాం అనబడినది ఒక్కటియే. వివిధ రూపాలు వివిధంగా కనపడుతున్నదంతా కూడా ఆ తల్లి కరుణే, ఆ తల్లి సంకల్పమే, ఆ తల్లి పూనికే. దేనికది ఒక్కటిగా కనిపించు ఒకే ఒక ఎరుక ఒక్కటియే. ఆ తల్లి మనలను తనలోనికి ఆహ్వానించుచున్నది. మనకున్న అడ్డుగోడలను తొలగించుచున్నది. తెరలను తీసివేయుచున్నది. ఆ తెర తీసిన తెరపిలోనే మనము ఆ తల్లిని చూడగలగవలయను. మళ్ళీ తెర పడిందనుకోండి మర్చిపోతాం. తెర తీయగరాదే అని మొరయిడవలసిన వారమే మనము. త్యాగరాజుల వారు తెర తీయగరాదా, మత్సరమను తెర తీయరాదా అన్నట్టు ఇక్కడ తల్లికి కాబట్టి తెర తీయగరాదే అని తాతగారు మార్చి రాశారు. మనము ఆ తెరను తొలగింపజాలము. ఆ తెరని తొలగించటం అనేది ఆవిడ చేతుల్లో పని, ఆవిడ సంకల్పంతో అవుతుంది. అది A black veil has been lifted. We have seen the mighty shadow of the omniscient Lord. ఇక్కడ మనం ఇంగ్లీష్లో కూడా చదివాం. బ్లాక్ వెయిల్ తీస్తే బ్రహ్మన్ ప్రకటితమైంది. బ్రహ్మన్ గురించిన జ్ఞానం వచ్చింది యోగికి. కానీ ఒక లైట్ వెయిల్ ఉంది, వెలుగుతెర. ఆ వెలుగుతెర వెనకాతల తల్లి ఉంది. ఈ బ్లాక్ తెర తొలగంగానే నీకు జీవిత లక్ష్యం వచ్చింది అనుకుంటున్నావా? కాదు, దీనికనే ఇంకొకటి ఉంది, లైట్ వెయిల్. ఆ లైట్ వెయిల్ తొలగిన తర్వాత తల్లి కనిపిస్తుంది. అది ఇంకా జరగలేదు. ఆ నల్లని తెర తొలగినది. ఆ పైన సర్వేశ్వర దర్శనము. ముందుగా ఆ మాత దయ లభింపవలను. ప్రేమతో వాత్సల్యముతో ఆ తల్లి మన అజ్ఞానము ముసుగును తొలగింపవలను. ఆ తరువాతనే మనకు ఆ జగదీశ్వరుని దివ్యమంగళ రూపము యొక్క ఛాయలు లీలగా పొడగట్టును. అదియే మన జీవిత లక్ష్యము. అదుగో ఆ లక్ష్యము కనిపించుచున్నది. ఒక తెల్లని వెలుగురేఖ వలె ఆ గమ్యస్థానము కనిపించుచున్నది. ఈ నల్లని తెర తర్వాత తెల్లని వెలుగురేఖల వెనకాతల తల్లి కనిపిస్తుంది. ఎ లార్జ్ వైట్ లైన్ హ్యాస్ ఫిగర్డ్ యాజ్ అ గోల్, ఎ లాస్ట్ బేర్ స్టెప్ ఇన్ టు ఇటర్నిటీ. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ తల్లిలోకి మనం ప్రవేశించాలి. కనిపిస్తోంది అది. అటుపై ఇంకొక అడుగు వేసితిమో నిత్యతలో అడుగిడినట్లే సుమా ఈవల కాలమున్నది.
ఒక్క అడుగు ఆవలకు వేస్తిమా అతట ఇక కాలమనున్నది ఉండదు. ఇటర్నిటీ అన్నారు అందుకని. 1 స్టెప్ ఇంటూ ఇటర్నిటీ. ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే ఇంకా అమరలోకం. అందులో సత్యము, ఆనందము, శక్తి సంపూర్ణ స్వరూపాల్లో ఉండటం తప్ప మనకి ఈ భూమి మీద ఉన్నలాంటి తేడాలు, భేదాలు లేవు. అంతయు నిత్యత, సత్యము. అచట కాల రూపములు ఉండవు, కాలబద్ధమైన రూపాలు లేవు, కాలం కూడా లేదు, కాలాతీతం. కాలరహితము, రూపరహితము, ఆవరణరహితము, భృక్తరహితము అగును. ఈ రంగుల వెలుతురు రహితమగును. కేవలము దివ్య జ్యోతియే ఉండును. అన్నీయు అందుండి వచ్చినటువంటి సంపూర్ణ శూన్యము, నిండు సున్నా. ఆ బ్లాక్ వెయిల్ తర్వాత మనకి నిండు సున్నా. ఆ నిండు సున్నలో సర్వము ఇమిడి ఉన్నది, వేరేమీనూ లేదు. మనలో అజ్ఞానమంతయు రహితమైపోయి రహితము కాకుండా నిలిచినది ఒక్కటియే. ఆ సున్నలో నుండి వచ్చిన ఒక్కటియే మిగిలి నిలిచినది. ఆత్మ ఒక్కటియే మిగులుతుంది, మిగిలినవన్నీ పోతాయి. అది ఎప్పుడూ ఉండునది కావున అదియే ఉన్నది, ఉండనివన్నీ పోయినవి. ఊడనిదొక్కటియే నిలిచి ఉన్నది. అచ్చట అచ్చమగు శాంతి, నిశ్చలత వెళ్ళి విరిసినది. కావున అచ్చమగు దివ్యశక్తి అచ్చట బిందువుగా ఉన్నది, కదలక నిలిచినది. అచట బయలుదేరు ప్రతి కదలికయు లోక సృష్టి కారకమగుచున్నది. అన్నీయూ అందుండి పుట్టుచున్నవి. అచటికి చేరు మానవుడు పరిపూర్ణుడు కావలెను. సంపూర్ణ మానవుడుగా, మానవాతీతుడుగా ఫుల్ఫిల్ కావలేను. ఎచటను ఎడము లేక అంతటా నిండి ఫుల్లుగా ఫిల్లు కావలేను. నిండు నిశ్చలతలోని పండు పరిపక్వత, శక్తి కావలేను. ఈ పదాలన్నీ ఈ యోగా చేసుకునే వాళ్ళకి తేలిగ్గానే అర్థమవుతాయి కాబట్టి ఇంక వీటికి విడిగా వివరణ ఇవ్వకుండా నేను చదువుతున్నాను. అందుండి తానేది అయినా కాదగినట్లు ఉండవలేను. అంటే సంకల్పమే రూపంలోకి వచ్చేస్తుంది అన్నమాట. శక్తి, ఫుల్ శక్తి వస్తుంది. టు ఫుల్ఫిల్ ఎనీ ప్లాన్ అనగా సంకల్పసిద్ధుడు కావలేను. తనలోని కురచలన్నీ రహితమై తానును నిండుగానైపోయినప్పుడు ఆ అనూహ్యమగు, అలౌకికమగు, అచింత్యమగు దివ్య సాక్షాత్కారము లభించును, సన్నిధి చేయును. ఆ దివ్య సాక్షాత్కారం వచ్చినప్పుడు ఇంకా సంపూర్ణత ఉంటుంది, ఆ ఆనందం అలౌకికంగా ఉంటుంది. ద ప్రెజెన్స్ హీ ఎర్న్ ఫార్ సడన్లీ డ్రూ క్లోజ్. ఆ తెల్లని తెర వెనకాతల నుంచి ఎవరైతే దర్శనమిస్తారో అప్పుడు ఎవరి కోసమైతే తను ఈ యాత్ర ప్రారంభించాడో భూమి మీద నుంచి ఈ యోగి మొత్తం ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ చేసుకుంటూ అల్టిమేట్ స్టెప్కి ఏ దర్శనం కోసమైతే తను బయలుదేరాడో ఆ దర్శనం, ఏ దర్శనం తర్వాత అయితే ఆ కాస్మిక్ ప్లాన్లో కంపెల్ చేసి దేవి సావిత్రిని భూమి మీదకి తీసుకురావటం అనే వాంఛ, ఇచ్ఛ, ఈ సృష్టి యొక్క కారణాన్ని సంపూర్ణం చేయాలి ఈ ఆటని అనే బయలుదేరాడో, ద ప్రెజెన్స్ హీ ఎర్న్ ఫార్, దేనికోసమైతే తపస్సు చేసి కోరుకున్నాడో, సడన్లీ డ్రూ క్లోజ్. ఈ నిశ్చలత, నిశ్శబ్దం, బ్రహ్మత్వం స్థితి తర్వాత ఆ తెల్లని రేఖ దాటేలాగా, ఆ తెల్లని స్వచ్ఛమగు నిర్మల జ్యోతిర్వలయములో జగత్కర్తయగు సర్వేశ్వర భావము ప్రత్యక్షమగును. అందు ఆనందము, జ్ఞానము, శక్తి రూపొందును, వాత్సల్యము, కరుణ రూపుకట్టును. తల్లి బిడ్డని అక్కున చేర్చినట్లు ఆ కరుణానిధి మనలను తనలో చేర్చుకొనును. అందు ప్రకృతి, జగత్తు, ఆత్మ అన్నీ కలిసిపోను. ఆమె చిన్న పిల్లవాడిని హృదయానికి హత్తుకున్నట్టుగా ఈ సృష్టిని మొత్తాన్ని, సమస్త జీవరాశిని, డినయింగ్ నన్, ఎవ్వరినీ కాదనకుండా తన గుండెలకి హత్తుకుంటుంది. అంతయు మాత యొక్క దివ్య కృపా సముద్రము, శాంతి సాగరము, శక్తికి కూడలి, అనన్య ప్రేమవార్థి. అహో భగవతి,
నీ దివ్య పాదార విందములకు నమస్కారం. మమ్ముద్ధరింపుము, మానవులను ధన్యులనుగా చేయుము. దేవి, ఓహో ఎంత వింత! ఆ శాంతి మండలము నుండి, ఆ శక్తి సాగరము నుండి, ఆ నిశ్చల నిర్వికల్పమగు నిత్యత నుండియే ఏదో ఒక దివ్య కిరణము ఆవిర్భవించినది. అది ఒక రంగు కాదు, కాంతి కాదు, రూపు కాదు. ఆ కిరణము అందముల ప్రోవు, ఒప్పుల కుప్ప, అమృతపు గుళిక. అట్టి అమృత కిరణము ఆవిర్భవింపగానే అతడి నిశ్చలతలో ఒక చలనం ఏర్పడినది. శూన్యతలో ఏదో ఒక పూనిక నిండినది. ఒక పూనిక అంటే ఒక ఇంటెన్షన్, ఒక విల్, ఏదో చేయాలి అనేది నిండినది. నాదరహితముగా ఉన్న చోటనే ఏదో దివ్య స్పందనము గోచరించసాగినది. ఒక తేజోరూపము అందుకొనుచున్నది. ఆ తేజోరూపము నుండి బంగారు రంగులు పొంగి రింగులు వారుచు చెంగలించుచు నా హృదయాంగణము వైపునకు సంచరించుచున్నది. ఆ జగన్మాత హృదయము నుండి నా హృద్దేశమునకు ఈ రంగుల రింగుల వారధి ఏర్పడినది. ఇది అనన్యము అపూర్వము అగు వింత అనుభూతి. ఈ గోల్డెన్ బ్రిడ్జ్ ఆ డివైన్ మదర్కి, యోగ సాధకుని హృదయానికి జరిగినప్పుడు అందులో నుంచి ఆ దేవి దర్శనమయ్యి ఆమెని చూసుకునే అవకాశం యోగికి కలుగుతుంది. ఆమె దర్శనం కలిగినట్లు. ఇక్కడ నాకు అని రాస్తున్నారు. ఇప్పటి వరకు మామూలుగా కలుగును, జరుగును, అతనికి కలుగును ఇలాంటి పదాలు వాడతారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే తాతగారి శైలిలో నా హృదయంలోకి వచ్చినది అని రాశారు. చూసారా? ఇది పొరపాటు, గ్రామర్ పొరపాట్లు కావు అనేది నేను విన్నవించుకుంటున్నాను. ఇది తాతగారు స్వయంగా తన అనుభూతిలో చూసి మనకి మన అదృష్టం కొద్దీ ఇక్కడ ఆ మాతృశ్రీ దర్శనంలో జరిగే యోగిక్ ఎక్స్పీరియన్స్ని శ్రీ అరవిందులు ఇంగ్లీష్లో ఎలా రాశారో తెలుగులో ఈయన అలా రాశారు. శ్రీ అరవిందులకు కూడా అనుభవం అయింది అనేది మదర్కి విజన్లో కనపడి నీకు మదర్ కనిపించింది అని చెప్పి ఆవిడ చెప్పారట. అంటే బయట నుంచి ఒకళ్ళకు కూడా తెలిసింది ఆయనకు జరిగిందని, ఆ డివైన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ తాతగారు స్వయంగా నా హృదయములోకి వచ్చినది అని చెప్పి రాశారే. ఇట్ కేమ్ ఇన్ టు ద యోగీస్ హార్ట్, తాతగారి హార్ట్ అని ఇక్కడ రాసుకున్నారు. నమస్కారం. దీని తర్వాత భాగం తర్వాత సెషన్లో చూద్దాం. నమస్తే.